ఇవాళ మనం తెలుసుకోబోయే కథ సాహస గీతం బుజ్జి విజయం. రామాపురం అనే చిన్న పల్లెటూరులో బుజ్జి అనే ఒక చిన్నారి ఉండేది. బుజ్జి చిన్ననాటి నుండి స్వభావంలో కొంచెం భయంతో, కొంచెం తక్కువ ధైర్యంతో ఉండేది. ఏ చిన్న శబ్దానికైనా, కొత్త వ్యక్తులకు కలిసినప్పుడు లేదా మామూలు పనులు చేయడానికి కూడా ఆమెకి భయపడేది. అయినప్పటికీ బుజ్జి తనలో ఉన్న పిన్నభావాన్ని తల్లిదండ్రులకు ప్రదర్శించేది కాదు. బుజ్జి తన చిన్న చిన్న ఆనందాలను కూడా ఆరాధించేది. ఆమెకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. టీవీలో పాటలు వస్తున్నప్పుడు ఆమె పూర్తిగా మునిగిపోయేది. అయితే తనలోని లోతులో అర్థం కాని భయం ఒకటి ఉంది. బుజ్జి వయసు 10 సంవత్సరాలు అయినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెను పల్లెటూరులోనే ఒక చిన్న పాఠశాలలో చేర్పించారు. పాఠశాల అనేది బుజ్జికి కొత్త ప్రపంచంగా కనిపించింది. కొత్త మిత్రులు, కొత్త ఉపాధ్యాయులు, కొత్త పాఠాలు అన్నీ ఆమెను కొంచెం భయంతో నింపాయి. ఒకరోజు పాఠశాలలో ఒక నోటీసు వచ్చింది. పాఠశాలలో వార్షికోత్సవం జరపబోతున్నారు. అందులో పిల్లలు వివిధ కచేరీలు, ప్రదర్శనలు ఇవ్వవలసిన అవసరం ఉంది. మ్యూజిక్ టీచర్ పద్మగారు పిల్లల్ని గమనిస్తూ ప్రతి ఒక్కరి ఒక ప్రదర్శన అప్పగించారు. బుజ్జి కూడా రాయితీకి అతీతంగా ఉంది. తనకి కూడా ఒక పనిని అప్పగించబడింది. కానీ బుజ్జికి అది తెలుసుకునేసరికి ఆమెలో భయం కలిగింది. ఆమెకు సోలో సాంగ్ గీతం పాడవలసి వచ్చింది. బుజ్జి ఆ పని చేయగలుగుతుందో లేదో తెలియక తనకు ఒకరోజు పాటు నిద్ర పట్టలేదు. నేను వీటిని చేయగలనా, అందరూ చూసి నవ్వుతారేమో అనే ఆలోచనలో ఆమె భయపడేది. కానీ ఆమె తల్లి సీతమ్మ గారు బుజ్జిని దగ్గరగా పట్టుకొని, నీలో భయం ఉండకూడదు. ప్రతి ఒక్కరూ మొదట్లో భయపడతారు, కానీ మనం ఒకసారి ప్రయత్నిస్తే భయాన్ని జయించగలము. నీకు సంగీతం ఇష్టం కదా, అది నీ హృదయానికి అనుభూతినిస్తుంది. భయం వదిలి సాహసంగా ప్రయత్నించు అని ప్రోత్సాహం ఇచ్చారు. మరోపక్క పద్మ టీచర్ కూడా బుజ్జిలోని భయాన్ని గమనించారు. ఆమె దగ్గరకు వచ్చి, బుజ్జి, నీ గళం చాలా మధురంగా ఉంది. నువ్వు పాడితే అందరూ ఆశ్చర్యపోతారు. భయం ఎందుకు పడతావు? పాటను గుండెతో పాడితే భయం వెళ్ళిపోతుంది అని చెప్పారు. అద్భుతంగా ఉన్న బుజ్జి తల్లి మాటలను, టీచర్ ప్రోత్సాహాన్ని వినిపించుకుని గుండెను బలపరుచుకుంది. ప్రతిరోజు పద్మ టీచర్ దగ్గర బుజ్జి పాటలు నేర్చుకుంటూ భయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది. బుజ్జి నిత్యం తన గళంలో మరింత ధైర్యం పెంచుకోవాలని కృషి చేసింది. వార్షికోత్సవం రోజు వచ్చేసరికి బుజ్జి పాడాల్సిన క్షణం దగ్గరకు వచ్చింది. స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ తల్లి టీచర్ మాటలను గుర్తు చేసుకుని ఆమె గుండెను బలపరుచుకుంది. పాట మొదలైంది, ప్రారంభమైంది. మొదటి నోటితోనే ఆడిటోరియంలో సైలెన్స్ ఏర్పడింది. బుజ్జి గానం సాగింది. తల్లి, టీచర్ మరియు ఆమె స్నేహితులు అందరూ ఆమెను ప్రశంసిస్తూ చూస్తున్నారు. బుజ్జి గాత్రం పూర్తయ్యేటప్పటికీ ఆడిటోరియంలో సైలెన్స్ ఒక క్షణం సాగింది. తర్వాత ప్రేక్షకుల నుండి గర్జన కలిగింది. అందరూ ఆమెను చప్పట్లతో కీర్తిస్తూ ఉన్నారు. ఆ క్షణం బుజ్జి తన భయాన్ని పూర్తిగా జయించింది. తనలోని ప్రతిభ, ప్రేమ మరియు ధైర్యం సంగీతం ద్వారా వెలుగొందింది. ఈ ఘటన ద్వారా బుజ్జి స్టేజ్ భయాన్ని పూర్తిగా జయించి అనేక కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమెలో ఉన్న సంగీత పట్ల ప్రేమ మరింత బలపడింది. తల్లిదండ్రులు, టీచర్లు మరియు స్నేహితుల మద్దతుతో బుజ్జి ఒక భయపడే చిన్నారి నుండి ధైర్యంగా పాటల ప్రపంచంలో తన స్థానం సంపాదించుకున్న గాయని అయ్యింది. ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే, మనం ఎలాంటి భయాన్ని కూడా ప్రేమ మరియు ధైర్యంతో జయించవచ్చు. బుజ్జి తన భయాన్ని జయించి తనలో ఉన్న ప్రతిభను వెలిగించింది. ఈ కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని, ధైర్యాన్ని మరియు
భయాలను ఎదుర్కోవడం ద్వారా మనం ఎంతటి విజయాన్ని సాధించగలమో అర్థం చేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.